మనం దేవుని నమ్మేటప్పుడు, దేవుని మాట అంటే మనం చదివేటప్పుడు, లేకపోతే దేవుని వాక్యం వినేటప్పుడు ఏమాత్రం కూడా సందేశింపకుండా మన పూర్తి విశ్వాసంతో మనం అది ఏ విషయమైనా కావచ్చు, అది ఆర్థిక విషయం కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎదగలేని పరిస్థితులు కావచ్చు, ఏమండి మన కుటుంబ సభ్యులుగా రక్షణలోనికి రాలేని పరిస్థితులు కావచ్చు, దేని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేని నిమిత్తం నువ్వు ప్రార్థన చేసిన పూర్తి విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు ఒక సమయం వస్తుంది, తప్పకుండా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రార్థన ఆయన వింటాడు. మన ప్రార్థన వినకుండా ఉండడానికి ఆయన చెవిటివాడు కాదు, మనం చూడకుండా ఉండడానికి ఆయన గుడ్డివాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి సమాధానం ఇవ్వకుండా ఉండడానికి ఆయన మగవాడు కాదు. మాట్లాడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చూస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన ప్రార్థన వింటున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇంత గొప్ప ధన్యత అనేది ఒక మారు మనసు పొంది రక్షణ పొందిన దేవుని ప్రజలకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని ఈ రోజున మనం చూపించగలిగితే దేవుడు తప్పకుండా ఒక రోజున మనందరూ అంటే మనం సంతోషించే రోజు అనేది మన జీవితంలో తప్పకుండా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.